మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంటా? మీరు మల్టిప్లికేషన్స్ని ఫాస్ట్గా చేయలేకపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్, ఐఎమ్ ప్రవీణ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మల్టిప్లికేషన్స్ని ఫాస్ట్గా 3 సెకండ్స్లో ఎలా చేయాలో తెలుసుకుందాం. మల్టిప్లికేషన్స్లో చాలా మెథడ్స్ ఉన్నాయి, వాటిని ఈజీ వేలో ఎలా చేయాలో తెలుసుకుందాం. వాటిని మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. 2-3 టైమ్స్ మీరు చేస్తే ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ మల్టిప్లికేషన్స్లో ఎనీ నెంబర్ మల్టిప్లై బై 5. ఎనీ నెంబర్ మల్టిప్లై బై 5. ఫస్ట్ ఏం చేయాలంటే ఎనీ నెంబర్ మల్టిప్లై బై 5 ఉన్నప్పుడు 84 into 5 కదా, దీన్ని by 2 చేసేయండి. by 2 చేస్తే 42 వస్తుంది. లాస్ట్లో 0 పెట్టేసేయండి, ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 66 into 5 ఉంది కదా, by 2 చేసేయండి, 33. లాస్ట్ 0 పెట్టేసేయండి. నెక్స్ట్ 41 into 5 ఉంది కదా, ఇది ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్స్ అయితే ఇలా చేస్తే అయిపోతుంది. ఇది ఆడ్ నెంబర్, 41 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి దాన్ని ఈవెన్ నెంబర్కి మార్చుకోవాలి. -1 చేయాలి. 41 - 1 చేస్తే 40. 40 by 2 ఎంత అవుతుంది? 20. 20 వేసేసి లాస్ట్లో 5 వేసేయాలి. ఇది ఆడ్ నెంబర్కి ఇలా చేయాలి. ఓకే, 41 ఉన్నప్పుడు ఈవెన్ నెంబర్కి మార్చుకోవాలి. -1 చేసేసి 40 వచ్చిన తర్వాత by 2 చేస్తే 20, లాస్ట్లో 5 పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 424 into 5 by 2 చేసేయండి, 212, లాస్ట్లో 0. నెక్స్ట్ 681 into 5. 681 అనేది ఆడ్ నెంబర్, సో 681 - 1 680. 680 by 2. 680 by 2 ఎంత అవుతుంది? 340. లాస్ట్లో ఆడ్ నెంబర్ కాబట్టి 5 వేసుకోండి. ఓకే, ఎనీ నెంబర్ మల్టిప్లై బై 5 ఉన్నప్పుడు ఈ మెథడ్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ ఎనీ నెంబర్ మల్టిప్లై బై 11. ఎనీ నెంబర్ మల్టిప్లై బై 11 ఇది ఒక మెథడ్. ఇప్పుడు ఏంటంటే 15 ఉంది కదా, ఈ 15ని గ్యాప్ ఇచ్చి 1 5 చేసుకొని 1 + 5 6, ఇది ఆన్సర్. అలాగే 26 ఉంది కదా, 2 6 గ్యాప్ ఇచ్చి రాసేసుకొని 2 + 6 8. అలాగే 713 ఉంది కదా, 7 3. 3 + 1 4, 7 + 1 8. ఓకే, నెక్స్ట్ 8 1 2 8 2 రాసేసుకొని 1 + 2 3, 8 + 1 9. ఓకే, అలాగే 86 8 6. ఇక్కడ 8 + 6 అనేది 14 వస్తుంది, డబల్ డిజిట్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ డబల్ డిజిట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే 8 + 6 14 కదా, 4 వేసేసుకొని ఇక క్యారీ ఫార్వర్డ్ అవుతుంది 8కి, 8 + 1 అంటే 9 అవుతుంది. సో 946. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఎనీ నెంబర్ మల్టిప్లై బై 25. ఎనీ నెంబర్ మల్టిప్లై బై 25. ఇక్కడ మనం ఏం చేయాలంటే 25ని మనం 25ని 100/4 రాసుకోవచ్చు, లేదా 50 by 2 రాసుకోవచ్చు. ఓకే, 25ని 100/4 ఆర్ 50 by 2 రాసుకోవచ్చు. ఇప్పుడు 64 into 25 కదా, 64 into 100/4 రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 4 1 4, 4 6 24, 16 into 100 1600. ఓకే, నెక్స్ట్ 38 into 25. ఇక్కడ 4తో మళ్ళీ డివిజన్ అవుతలేదు కాబట్టి దీన్ని 50/2 రాసుకోవచ్చు. ఓకే, 50/2 రాసుకోవచ్చు. 38 into 50/2 19. 19 into 5 950. ఓకే, నెక్స్ట్ 248 into 25. 248 into
100/4. 4 6 4 2 6200. Okay, next 488 into 25. 488 into 100/4. 4 1 4, 4 2 8, 4 2 8, 12200. ఓకే, అర్థమైంది మీకు. నెక్స్ట్ 32 into 125. 125ని 1000/8 రాసుకోవచ్చు. ఓకే, 32 into 125. 32 into 1000/8. 8 4s 32. Answer is 4000. Okay, next 64 into 128. 64 into 1000/8. 8 is 64, 8000. Okay, next 488 into 125. 488 into 1000/8. 4 6 and 8 6 8 1 61,000. Next 248 into 125. 248 into 1000/8. 8 3s 8 1s 3100. 31,000. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీటిని బట్టి అవసరం లేదు, మీరు క్యాజువల్గా ఈ ఫార్ములా చూడగానే గుర్తుపెట్టేట్టు ఉండాలి. ఎనీ నెంబర్ మల్టిప్లై బై 25 అంటే 100/4 ఆర్ 50/2 చేసుకోవచ్చు. ఎనీ నెంబర్ మల్టిప్లై బై 125 అంటే 1000/8 చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మెథడ్ 12 into 14, 14 into 18, 89 into 91, 67 into 73. ఇలా ఉన్నప్పుడు ఇందులో గ్యాప్ 2, ఇందులో గ్యాప్ 4, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ అనేది 2, ఈ రెండు గ్యాప్ మధ్యలో 6. ఇట్లా వచ్చినప్పుడు 12 into 14 మిడిల్ నెంబర్ 13. మిడిల్ నెంబర్ ఏంటిది 13. 13 square 169. మధ్యలో ఈ రెండు గ్యాప్ ఎంత 1, సో 1 square 168. ఓకే, ఈ రెండు మధ్య గ్యాప్ ఎంత, మా మిడిల్ నెంబర్ ఏంటి 16. 16 square 256 మైనస్ 2 square గ్యాప్ ఎంత ఉంది 16కి 18కి 14కి 16కి మధ్య గ్యాప్ ఎంత ఉంది 2 square 4 252. అలాగే 89 into 91లో మిడిల్ నెంబర్ ఏంటి 90. 90 square 90 square 8100 minus 1 square 8099. అలాగే 67 into 73 మధ్యలో మిడిల్ నెంబర్ ఏంటి 70. 70 square 4900 మైనస్ గ్యాప్ ఎంత ఉంది 70 73కి 67 77కి 3 square అంటే 9. సో 4891. ఓకే, అలాగే 41 into 21, 31 into 61, 91 into 81, 51 into 71. లాస్ట్లో 1 ఇలా 1 1 వచ్చినప్పుడు ఇదొక మెథడ్ చూడండి. 1 1 ఉన్నప్పుడు 1 తీసుకోండి. 4
2 ఉంది కదా, ప్లస్ చేయండి. 4 + 2 6. ఇదే 4 + 2ని ఇంటూ చేయండి 8. అలాగే 1 × 1 1, 3 + 6 9, 3 × 6 18. అలాగే 91 × 81, 1 × 1 1, 9 + 8 17, 7 వేసుకోండి, క్యారీ ఫార్వర్డ్ 1 ఉంటుంది. 9 × 8 72 + 1 73. అలాగే 51 × 71, 1 × 1 1, 5 + 7 12, 2 క్యారీ ఫార్వర్డ్ 1 ఉంటుంది. 5 × 7 35 + 1 36. సింపుల్ వేలో గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో 1 ఉన్నప్పుడు ఈ రెండింటిని ఫస్ట్ యాడ్ చేసి మిడిల్లో వేసుకోండి, ఈ రెండింటిని ఇంటూ చేసి ఇట్లా లాస్ట్ వేసుకోండి. ఓకే, ఇది మిడిల్ నెంబర్ మైనస్ డిఫరెన్స్ నెంబర్, మిడిల్ నెంబర్ స్క్వేర్ మైనస్ డిఫరెన్స్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మెథడ్ 78 × 72, 43 × 47, 61 × 69, 34 × 36. ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే టెన్స్ ప్లేస్ సేమ్, వన్స్ ప్లేస్ యాడ్ చేస్తే 10 రావాలి. ఓకే, 8 + 2 10, 7 7 సేమ్ ఉన్నది. అలాగే 3 + 7 10, టెన్స్ ప్లేస్ సేమ్ ఉన్నది. అలాగే వన్స్ ప్లేస్లో 1 + 9 అయితే 10 అవుతుంది, టెన్స్ ప్లేస్లో 6 6 ఉన్నది. అలాగే 34లో 4 6 అనేది యాడ్ అయితే 10 అవుతుంది, టెన్స్ ప్లేస్ 3 3 సేమ్ ఉన్నది. సో ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే 8 × 2 డైరెక్ట్ 16 వేసేసుకోండి. 7 ఉంది కదా, 7 నెక్స్ట్ నెంబర్ 8 × 7 56. చూసాను సింపుల్. అలాగే 43 × 47, 3 × 7 21, 4 నెక్స్ట్ నెంబర్ 5 × 4 20. అలాగే 61 × 69, 1 × 9 9 0 9 వేసుకోవాలి, 2 డిజిట్స్ రావాలి కాబట్టి. నెక్స్ట్ 6 నెక్స్ట్ నెంబర్ 7 × 6 42. నెక్స్ట్ 34 × 36, 4 × 6 24, 3 నెక్స్ట్ నెంబర్ 4 × 3 12. ఇది ఒక మెథడ్ ఏంటంటే వన్స్ ప్లేస్ని యాడ్ చేస్తే 10 రావడం, అలాగే టెన్స్ ప్లేస్ అనేది సేమ్ ఉండడం. ఓకే, ఇదేంటంటే వన్స్ ప్లేస్ సేమ్ ఉండాలి, టెన్స్ ప్లేస్ యాడ్ చేస్తే 10 రావాలి. వన్స్ ప్లేస్ సేమ్ ఉండాలి, టెన్స్ ప్లేస్ యాడ్ చేస్తే 10 రావాలి. ఇది ఒక మెథడ్. కన్ఫ్యూజ్ అవుతుంది రెండింటిని. ఇది వన్స్ ప్లేస్ సేమ్ ఉండాలి, టెన్స్ ప్లేస్ యాడ్ చేస్తే 10 రావాలి. ఓకే, ఇప్పుడు ఏంటంటే 6 6 36 తీసుకోండి. ఇక్కడ 4 × 6 24 + 6 30, 4 × 6 + ఈ 6. ఓకే, అలాగే 2 × 2 4 04, 7 × 3 21 + 2 23. అలాగే 64 × 44 4 4 16, 6 × 4 24 + 4 28. ఓకే, నెక్స్ట్ 23 × 83, 3 × 3 09 వేసుకొని, 2 × 8 16,
ప్లస్ 3 19. ఓకే, ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వదు. వన్స్ ప్లేస్ అనేది యాడ్ చేస్తే 10 రావాలి, టెన్స్ ప్లేస్ 0, టెన్స్ ప్లేస్ సేమ్ ఉండాలి. వన్స్ ప్లేస్ యాడ్ చేస్తే 10 రావాలి, టెన్స్ ప్లేస్ సేమ్ ఉండాలి. వన్స్ ప్లేస్ సేమ్ ఉండాలి, టెన్స్ ప్లేస్ యాడ్ అయితే 10 రావాలి. ఓకే, డిఫరెంట్ మెథడ్స్ అండి ఇవన్నీ, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది డైరెక్ట్గా 8 × 2 16 వేసేసుకోవాలి. 7 తర్వాత నెంబర్ తోటి యాడ్ చేసి 8 × 7 56. ఓకే, ఈరోజు ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే 25 × 35, 35 × 45, 55 × 65, 75 × 85. లాస్ట్లో 5 ఉండి, ఓకే, లాస్ట్లో 5 వచ్చేసి డిఫరెన్స్ 10 ఉండాలి. 25 35, 35 45 డిఫరెన్స్ 10 ఉంది కదండి. ఇలా 10 ఉన్నప్పుడు, ఇలా 10 వచ్చినప్పుడు లాస్ట్లో డైరెక్ట్గా 75 రాసేసుకొని, ఈ రెండిట్లలో హైయెస్ట్ వాల్యూ ఏంటంటే 3 స్క్వేర్ మైనస్ 1. 3 స్క్వేర్ అంటే 9, 9 మైనస్ 1 8. ఓకే, అలాగే 35 × 45 లాస్ట్లో 75 చేసుకోండి డైరెక్ట్లీ. ఈ రెండులో హైయెస్ట్ నెంబర్ ఏంటి 4 స్క్వేర్ మైనస్ 1. 4 స్క్వేర్ మైనస్ 1 అంటే 16 మైనస్ 1 15. నెక్స్ట్ 55 × 65 లాస్ట్లో 75 చేసుకోండి. హైయెస్ట్ నెంబర్ 66 కాబట్టి 6 స్క్వేర్ మైనస్ 1 36 మైనస్ 1 35. అలాగే 75 × 85 లాస్ట్లో డైరెక్ట్గా 75 రాసేసుకోండి. హైయెస్ట్ నెంబర్ 8 కాబట్టి 8 స్క్వేర్ మైనస్ 1 64 మైనస్ 1 63. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఎనీ నెంబర్ మల్టిప్లై బై 15. ఎనీ నెంబర్ మల్టిప్లై బై 15. సో అప్పుడు ఏం చేయాలంటే 62 ఉంది కదా, బై 2 చేసేయండి. బై 2 ఎంత అవుతుంది 31. సో 31 అనేది ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది 93. ఓకే, లాస్ట్లో 0 పెట్టేసాం. అలాగే 84 బై 2 ఎంత అవుతుంది 42. 126 లాస్ట్లో 0 పెట్టేసాం. అలాగే 124 బై 2 చేయండి 62. 186 లాస్ట్లో 0 పెట్టేసాం. అలాగే 248 బై 2 చేస్తే 124. యాడిస్ ఎంత అవుతుంది 273 లాస్ట్లో 0 పెట్టేసాం. ఓకే, ఎనీ నెంబర్ మల్టిప్లై బై 15 అన్నప్పుడు 62 బై 2 చేస్తే 31 వస్తుంది. ఆ 31ని రెండు యాడ్ చేసేసుకొని లాస్ట్ 0 పెట్టేసుకోవడం. 84 బై 2 42, 42 యాడ్ చేస్తే 126 లాస్ట్ 0 పెట్టేసుకోండి. అలాగే 124 బై 2 62, 62 ప్లస్ 124 186 లాస్ట్ 0 పెట్టేసింది. అలాగే 248 బై 2 చేస్తే 124 యాడ్ చేస్తే 372 లాస్ట్ 0 పెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఎనీ నెంబర్ మల్టిప్లై బై 37. ఎనీ నెంబర్ మల్టిప్లై బై 37. అప్పుడు ఏం చేయాలంటే 37 × 6 ఉంది కానీ బై 3 చేసి 6 బై 3 చేసేయండి. ఏమొస్తుంది 2 వస్తుంది. సో ఈ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 2 చేసేయండి ఆన్సర్. అలాగే 9 బై 3 చేసేయండి, ఏమొస్తుంది 3 వస్తుంది. సో ఇక 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 33. అలాగే 21 బై 3 చేసేయండి 7 వస్తుంది 7 7. అలాగే 27 బై 3 చేసేయండి 9 వస్తుంది. సో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ వేసేసి 9. ఓకే, అలాగే 34 7 × 54 బై 3 వేసేయండి 3 1s 3 8s.
ఓకే, అప్పుడు ఏం చేయాలంటే 8 1 8 ఇక్కడ వేసుకొని 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 + 8 9, 1 + 8 9. ఓకే, అలాగే 48/3 చేయండి. 3 1s 16, 1 6, 2 డిజిట్స్ రావాలి కాబట్టి 1 + 6 7, 1 + 6 7. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి, మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని మ్యాథమెటిక్స్ ట్రిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.